నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో బీజేపీ పాగా వేయాలనే లక్ష్యంతో ఆపరేషన్ తెలంగాణ చేపట్టినట్టుగా మోదీ రంగంలో దిగారు. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో టార్గెట్గా, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూసుకొస్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో మరి బీజేపీ అనుకున్నటువంటి లక్ష్యాలు తెలంగాణలో నెరవేరే అవకాశం ఉందా? కొత్త అధ్యక్షుడి నియామకమైన, పాత కొత్త లుకలుకలు సెట్ చేయడంలో అయినా, మరోవైపు జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పాగా వేసే అవకాశాలు ఎంతవరకు బీజేపీకి ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. అయితే వాస్తవానికి చూస్తే మహారాష్ట్రలో ఇప్పుడు బీజేపీ, భారతీయ జనతా పార్టీ కొంత గ్రాండ్ విక్టరీ కొట్టింది. మహాయుతి కూటమి ప్రభంజనం అక్కడ మహారాష్ట్రలో కొనసాగింది. సో ఇప్పుడు ఈ సర్కార్ అక్కడ అధికార పీఠం మీద రెండోసారి దక్కించుకుంది. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని పార్టీలో ఉన్నటువంటి నేతలు జోరుగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా స్పష్టంగా చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కమలనాథులు భారీగా లెక్కలు వేసుకుంటారు, పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఉన్నటువంటి బార్డర్ జిల్లాల్లో కమలం వికాసం వెల్లివిరిసిందని చెప్పాలి. దీంతో ఇప్పుడు తెలంగాణలో కూడా కమలం పార్టీ ప్రభావం ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అందుకే తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం వికాసం స్పష్టంగా కనిపించింది. కానీ ఆ పార్టీ తరఫున కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 సీట్లు గెలిచి కొంత ఈక్వల్గా బీఆర్ఎస్ను 0 చేసి కాంగ్రెస్, బీజేపీ రెండు చెరి సమానంగా 8 సీట్లు పంచుకున్నారు. సో ఈ ఎన్నికల్లో కమలం పార్టీ దాదాపుగా 37% ఓట్లు కూడా పడినటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత పార్టీ పరిస్థితి కొంత డీలా పడింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే పార్టీ చీఫ్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సరిగ్గా సమయం కేటాయించకపోవడం, ఆయన కేంద్ర మంత్రి అవడం, నేతలంతా పాత కొత్త అంటూ కూడా 2 వర్గాలుగా విడిపోవడం కొంత పార్టీకి మరింత డ్యామేజ్ జరిగినట్టుగా స్పష్టంగా తెలంగాణలో తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతానికి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా కొనసాగుతున్నారు. ఆయన ఉత్తరాది రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్గా కూడా ఎన్నికలప్పుడు పనిచేశారు. సో రాష్ట్రానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అయితే కొద్ది రోజులుగా పార్టీకి కొత్త ప్రెసిడెంట్ను నియమిస్తారని టాక్ వినిపించింది. కానీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, రాష్ట్ర చీఫ్ పదవికి ఎవరిని ఇవ్వాలో పార్టీ పెద్దలకు కూడా అంచనా రాలేకపోతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేతల్లో మరోసారి ఆశలు చిగురించాయి. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడంతో కాస్త కష్టపడితే ఖచ్చితంగా పార్టీకి విజయం పక్కా అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రేవంత్ సర్కార్పై బీజేపీ నేతలు అటాక్ మొదలుపెట్టారు. ఓవైపు బండి సంజయ్ కూడా, మరోవైపు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్లో హైడ్రా, మూసీ కూల్చివేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు 6 గ్యారెంటీల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతున్నారు. ఇదే ఊపును కంటిన్యూ చేయాలని పార్టీ పెద్దలు సైతం వీరికి డైరెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వీటితో పాటుగా గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీకి 40కి పైగా కార్పొరేటర్లు గెలిచినటువంటి నేపథ్యం కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా అంతకుమించి సీట్లను గెలవాలనే లక్ష్యం బీజేపీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వచ్చే ఏడాది పార్టీకి కొత్త ప్రెసిడెంట్ నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా పార్టీ క్యాడర్కి కొత్త జోష్ తీసుకొస్తుందని అనుకుంటున్నారు బీజేపీ నాయకులు. మొత్తంగా బీజేపీకి వచ్చే ఎన్నికల్లో పవర్ దక్కుతుందో లేదో అనేది మాత్రం కొద్ది రోజుల్లో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.